యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్నటువంటి సినిమా వార్ 2. ఇది పాన్ ఇండియా లెవెల్లో వస్తుంది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం అన్ని భాషల్లో కూడా రాబోతున్న సినిమా ఇది. ఈ సినిమా మొత్తం కూడా ఆగస్టు 14న రాబోతున్న ఈ సినిమాకి తెలుగులో ఈవెంట్ చాలా గ్రాండ్గా చేయబోతుంది వార్ 2 ఈవెంట్. సినిమాకి సంబంధించి మనం ప్రస్తుతం యూసుఫ్గూడ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి పోలీస్ గ్రౌండ్లో ఉన్నాము. ఈరోజు ఈవెంట్, ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్గా చేయబోతుంది. మొత్తం ఈవెంట్ని సక్సెస్ఫుల్గా చేయడానికి మూవీ యూనిట్ కూడా ప్రయత్నం చేస్తుంది. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా వర్షాలు పడుతున్న సంగతి మనం తెలిసిందే. ఈ వర్షాలు పడకుండా కూడా మొత్తం కూడా ఏర్పాట్లు కూడా చేసింది. పైన మనం చూడొచ్చు, వర్షాలు పడకుండా వాటర్ ప్రూఫ్, అంటే అసలుకి ఆ స్టేజీ పైన ఒక్క చుక్క కూడా నీరు పడకుండా కూడా మొత్తం ఈవెంట్ నిర్వాహకులకు మొత్తం కూడా ఏర్పాటు చేశారు. నైట్ నుంచి కూడా ఫుల్గా ఈ వర్క్ మొత్తం కూడా స్టార్ట్ చేసేసారు. సాయంత్రం ఈవెంట్ జరగబోయే టైం కల్లా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయి చాలా గ్రాండ్గా, రిచ్గా ఉండే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారు. మరొక వైపు ఆ ఎల్ఈడి స్క్రీన్స్ మనం కూడా చూడొచ్చు. పెద్ద పెద్ద స్క్రీన్స్ అన్నీ కూడా ఉన్నాయి చాలా గ్రాండ్ లుక్తో. ఎందుకంటే పోలీస్ పేరెంట్ గ్రౌండ్లో జరిగేది ఏ ఈవెంట్ అయినా సరే చాలా గ్రాండ్గా జరగబోతుంటుంది. ఈ ఈవెంట్కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్తో పాటు ఇటు హృతిక్ రోషన్ ఫ్యాన్స్ కూడా చాలామంది కూడా వస్తారు. కాబట్టి వాళ్ళకి ఫ్యాన్స్కి సంబంధించి మొత్తం కూడా అందరికీ కూర్చొని ఈవెంట్ చూసే విధంగా కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మనం ఇటు చూడొచ్చు, ఫ్యాన్స్కి సంబంధించి గ్యాలరీలు కూడా చాలా ఫాస్ట్గా రెడీ అవుతున్నాయి. ఆ గ్యాలరీలు దీంట్లో ఫ్యాన్స్ గ్యాలరీ అని, తర్వాత విఐపి గ్యాలరీ అని, ఎంవిఐపి గ్యాలరీ అని, ఇలా అన్ని గ్యాలరీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ కూడా ఈవెంట్కి డిస్టర్బెన్స్ లేకుండా, వర్షం కూడా వచ్చినా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండానే ఈవెంట్ కూడా చాలా గ్రాండ్గా చేయడానికి చూస్తున్నారు. ఇక మరొక వైపు పైన మనం అటు చూస్తుంటే వార్ 2 ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ ఆ బెలూన్స్ మొత్తం కూడా ఫ్యాన్స్ని అలరించే విధంగా కూడా నిర్వాహకులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఈవెంట్ మాత్రం చాలా గ్రాండ్గా చేయబోతున్నారు. ఇక ఆగస్టు 14న ఇది రిలీజ్ కాబోతుంది. ఇప్పటికీ ఈ సినిమాకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చాలా ఫాస్ట్గా జరగడం జరిగింది. ఈ మొత్తం అన్ని లాంగ్వేజ్లో కూడా ఈ బుకింగ్స్ కూడా చాలా ఫాస్ట్గానే జరుగుతున్న పరిస్థితి ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ RRR తర్వాత మళ్ళీ, అంటే ఇప్పుడు ఇది హిందీ సినిమా కాకుండా ఇది పాన్ ఇండియా లెవెల్లోనే చేస్తున్నాడు. మరొక స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా దీంట్లో ఉన్నాడు. కాబట్టి ఇద్దరు డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ మనం ఇటీవల వచ్చినటువంటి ఆ సాంగ్స్ కానీ ట్రైలర్లో కానీ సూపర్గా ఉన్నాయి. మళ్ళీ ఈరోజు సాయంత్రం కూడా ట్రైలర్ కానీ మళ్ళీ ఏదైనా ఇంకో కొత్తది కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ మాత్రం స్టేజీ పైన మాత్రం ఏర్పాట్లు చాలా గ్రాండ్గానే జరుస్తున్నారు. అయితే ఇలాంటి పెద్ద స్టార్ హీరోస్ వస్తున్నప్పుడు కొంత మొత్తం కూడా ఫ్యాన్స్ ఎక్కువ స్థాయిలో ఉంటారు. కాబట్టి వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండానే పోలీసులు కూడా చాలా పకడ్బందీగా ఏర్పాట్లు కూడా చేస్తుంటారు. ఎందుకంటే ఎక్కడ బయట ట్రాఫిక్లో ఉండకుండా, దాంతోపాటు లోపల కూడా ఎటువంటి తొక్కిసలాట జరగకుండా మొత్తం కూడా ఏర్పాట్లు చేస్తుంటారు. ఇక్కడ మనకి పోలీసులు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళని కూడా అడిగి చూద్దాము. ఫ్యాన్స్ వస్తున్నారు కాబట్టి ఎలాంటి మంచి మొత్తం కూడా పకడ్బందీ చర్యలు తీసుకున్నారో ఒక్కసారి చెప్పండి. మొత్తం గ్రౌండ్ చూస్తే ఇలా యంగ్ టైగర్ ఫ్యాన్స్తో నిండిపోతున్న పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీ నుంచి ఎలాంటి మొత్తం కూడా ఫ్యాన్స్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎలా చూసుకుంటున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పూర్తిగా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ట్రాఫిక్ కంట్రోల్ కాకుండా వచ్చే ఫ్యాన్స్ అందరికీ పాస్లు ఇచ్చేసి మ్యాక్సిమం క్రౌడ్ కంట్రోల్ చేస్తారు. కాబట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్, విదేశీ ఫ్యాన్స్ అందరూ వస్తారు. కాబట్టి పాసులు మరి వాళ్ళు లిమిటెడ్ పాస్ ఎలా ఇచ్చారో మరి తెలియదు మాకు. కానీ మా డిపార్ట్మెంట్ నుంచి, ట్రాఫిక్ నుంచి, లాండర్ నుంచి పూర్తిగా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మ్యాక్సిమం ప్రేక్షకులు అందరూ వచ్చి విజిబిలిటీ ఉండే విధంగా, అందరూ సాటిస్ఫై విధంగానే ఉంటుంది. కాబట్టి ఎన్టీఆర్ వస్తాడు కాబట్టి ఏమో క్రేజ్ ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ బాగా క్రేజ్ ఉంటుంది. ఆడియన్స్ బాగా వస్తారు కాబట్టి ఎటువంటి గొడవ లేకుండా బాగా వెళ్తే బాగుంటుంది అనేది మా డిపార్ట్మెంట్ నుంచి ఒపీనియన్. ఇంకా యాక్చువల్లీ చెప్పాలంటే ఇలాంటి ఈవెంట్లు జరుగుతున్నప్పుడు పోలీసులు అంటే బయట ట్రాఫిక్ ఎక్కువ అవుతుంటుంది కదా, దానికి ఏమైనా ట్రాఫిక్ చేంజెస్ ఏమైనా ఎయిర్ కూడా ఏర్పాటు చేశారా? అది మా సిపి సార్ వాళ్ళు చూసుకుంటారు సార్. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సపరేట్గా ఉంటారు కాబట్టి అవన్నీ ఆల్రెడీ ప్రీ ప్లాన్ అంతా ప్లానింగ్గా ఉంటుంది. కాబట్టి ఎటువంటి అంటే విఐపీస్కి కానీ, ఫ్యాన్స్కి కానీ, వచ్చే సెలబ్రిటీస్కి కానీ ఇబ్బంది లేకుండా వాళ్ళు రూట్ మ్యాప్ ముందే తయారు చేస్తుంటారు. ఇక్కడ బందోబస్తు కూడా మొత్తం భారీ స్థాయిలో పెట్టారు. అండ్ గతంలో కొన్ని సంఘటనలు జరిగాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నట్టు. అయితే ఈసారి కూడా పోల్చుకోండి అనేది సక్సెస్ మీట్ గ్రౌండ్. ఇక్కడ ఏ ఫంక్షన్ పెట్టినా కానీ సక్సెస్ అయింది, సినిమా సక్సెస్ అని కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళు ముందుగా ఇక్కడ ఈవెంట్ అరేంజ్ చేసుకుంటున్నారు. కాబట్టి ముందుగానే 3-4 days ముందే అక్కడ డీజీపీ నుంచి పర్మిషన్ తెచ్చుకుంటారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రోగ్రామ్ సక్సెస్ అయిపోద్ది. యాక్చువల్లీ చెప్పాలంటే నైట్ నుంచి స్టార్ట్ అయింది ఇది. కాకపోతే వర్షం పడటం కొద్దిగా ఇదైనా కూడా మళ్ళీ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మొత్తం నిర్వాహకులకు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది కదా. ఎటువంటి ప్రాబ్లం లేకుండా అందరికీ సాటిస్ఫై విధంగా ఫంక్షన్ అనేది సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఇక్కడ మరొక పోలీస్ అని ఉన్నాడు. అన్న చెప్పండి, మీరు మొత్తం ఏర్పాట్లు చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి మీ నుంచి కూడా మొత్తం, ఎందుకంటే ఫ్యాన్స్ యంగ్ టైగర్ ఫ్యాన్స్ మొత్తం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు బయట కూడా కర్ణాటక నుంచి కూడా ఎక్కువ మంది వస్తుంటారు. సో ఈవెంట్కి మీ పోలీసు బందోబస్తు ఏ విధంగా ఉందో ఏంటి?
సార్ 2 డేస్ నుంచి మేము బందోబస్తు ఇక్కడనే ఉంటున్నాం సార్. మేము డే అండ్ నైట్ కంటిన్యూగా చూస్తున్నాము. మా పెట్రోలింగ్, మా సిఎస్ఆర్, మా జూబ్లీ సిఎస్ఆర్, మా ఏసీబీ సార్ అందరూ ఉన్నారు ఇక్కడే. 24 అవర్స్ కంటిన్యూ ఇక్కడనే వాచ్ చేస్తున్నాము. ప్రతి బందోబస్తు బ్యారికేడింగ్స్ అన్నీ ఫాలోఅప్ చేస్తున్నాము. డీసీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ప్రతి ఒక్కటి ఫాలోఅప్ చేస్తున్నాం సార్. ఎలాంటి పబ్లిక్కి ఇబ్బంది కాకుండా చూస్తున్నాం సార్. అంటే పాసులు ఉన్న వాళ్ళనే అలౌట్ చేస్తుంటారు. అవును సార్, అన్ని విఐపి, ఎంఐపి అండ్ పబ్లిక్, జనరల్ పబ్లిక్కి అన్ని వివింగ్ వర్క్గా ఇస్తున్నారు సార్. అంటే ఈవెంట్ ఎన్ని గంటలకు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది అనుకుంటున్నారు? సార్ ఈవినింగ్ వాళ్ళు చెప్పిన టైంకి స్టార్ట్ అవుతుంది సార్. ఇన్ టైం. సో సాయంత్రం ఏంటంటే ఎంటైర్ ఎన్టీఆర్తో పాటు హృతిక్ రోషన్, మిగతా బాలీవుడ్ డైరెక్టర్ అందరు కూడా రాబోతున్నారు. టాలీవుడ్ నుంచి కూడా చాలా మంది కూడా రాబోతున్నారు కదా, వాళ్ళకి ఎటువంటి సెక్యూరిటీ పరంగా ఉంటుంది? సార్ బందోబస్తుకి అయితే చాలా ఉన్నారు సార్. లాస్ట్ టైం కూడా చాలా మంచి చేసాము, ఈసారి కూడా చాలా బాగుంటుంది సార్. మా సిఎస్ఆర్, మా డీసీపీ సార్ అందరూ చాలా పకడ్బందీగా చేస్తున్నారు సార్. ఏంటంటే యాక్చువల్లీ పెద్ద స్టార్స్ ఈ సినిమాలు వస్తున్నప్పుడు ఏంటంటే ఫ్యాన్స్ వాళ్ళని చూడాలని వస్తుంటారు. పాసులు లేకపోయినా కూడా వచ్చేసి రోడ్డు పైన కూడా బాగుంటారు కదా. సో వాళ్ళకి అలాంటి ఎవరు కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు కదా సార్. 3 ఎంట్రీస్ ఉంటాయి సార్. ఆ 3 ఎంట్రీల నుంచి ఉన్నాయి సార్. విఐపి ఎంట్రన్స్ అప్లై ఉంటుంది సార్. తర్వాత జనరల్ పబ్లిక్కి 3 ఎంట్రీలు ఉన్నాయి సార్. ఎవరు పాసెస్ ప్రకారం వాళ్ళు వస్తున్నారు సార్. ఎందుకంటే గతంలో మనం సంధ్య థియేటర్ కానీ కొన్ని సంఘటనలు చూసాం. ఎన్టీఆర్ సినిమా వచ్చిందంటే దేవరాది నోటల్లో మొత్తం కూడా ఆ ఫ్యాన్స్తో మొత్తం కూడా ఎంత పకడ్బందీ చేసినా కూడా ఫ్యాన్స్ ఎక్కువ రావడంతో ఈవెంట్ క్యాన్సిల్ చేసిన పరిస్థితి ఉంది. ఈ రోజు అలాంటి జరిగే అవకాశం లేదు కదా? లేదు సార్, ప్రతి ఒక్కటి బ్యారికేడింగ్ చేసాము. ఎలాంటి ఇబ్బంది కాకుండా మా పోలీస్ బందోబస్తు చాలా పకడ్బందీగా చేశాను సార్. ఎలాంటి ఇబ్బంది కాకుండా పబ్లిక్ని పీస్ఫుల్గా పంపిస్తున్నాం. మీ పేరెంట్స్ సార్ ప్రవీణ్ కుమార్ సార్, జూబ్లీ హిల్స్ పిఎస్. ఓకే, మనం చూస్తున్నాము. ఎందుకంటే పోలీసులు కూడా 2 రోజుల నుంచి కూడా ఈ గ్రౌండ్లో ఉండేసి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ, ఎందుకంటే పాన్ ఇండియా మూవీ ఇప్పుడు ఎన్టీఆర్ దాంతోపాటు హృతిక్ రోషన్ కూడా వస్తున్నాడు కాబట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అటు సెలబ్రిటీలకు కానీ ఇటు స్టార్స్ కానీ ఎవరికి కూడా ఆడియన్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఎవరు కూడా ఇబ్బంది లేకుండా మాత్రము మొత్తం ఏర్పాట్లు కూడా ఇక్కడ నిర్వాహకులు చేస్తున్నారు. దానికి తగ్గ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మనం చూస్తున్నాం చాలా పెద్ద స్క్రీన్ అన్నమాట. ఇక ఈ స్క్రీన్ పైన ఆ ట్రైలర్, టీజర్లు ఇస్తూ దాంతోపాటు సాయంత్రం ఈవెంట్లు కూడా చాలా ఉంటాయి. దానికి ముందు డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఉంటాయి, మొత్తం అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూడొచ్చు సాయంత్రం ఆడియన్స్కి. దాంట్లో ఏంటంటే ఇంకొకటి, ఈ ఈవెంట్ మొత్తం కూడా లైవ్లు కూడా టెలికాస్ట్ కూడా అవకాశం కూడా నిర్వాహకులు కల్పించారు. ఏదేమైనా కూడా వర్షం వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంత చాలా గ్రాండ్గా ఈవెంట్ నిర్వాహకులు ఏర్పాటు చేశారంటే ఈవెంట్ కోసం ఎంత ప్రతిష్టాత్మకంగా మూవీ యూనిట్ కానీ ఇటు వాళ్ళు కానీ తీసుకున్నారో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈరోజు సాయంత్రం ఫ్యాన్స్ మాత్రం 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు కాబట్టి ఆ ఫ్యాన్స్ కోసం మాత్రం అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా జరగడం జరిగింది. మరొక వైపు సెలబ్రిటీస్కి సంబంధించి క్యారవాన్లు కూడా ఎవరికి వాళ్ళే, ఎన్టీఆర్కి కానీ హృతిక్ రోషన్ కానీ డైరెక్టర్ కానీ అందరికి ఎవరికి వారు క్యారవాన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనా కూడా ఈవెంట్ మాత్రం చాలా ఫాస్ట్గా, మంచిగా, చాలా గ్రాండ్గా, సక్సెస్ఫుల్గా చేసి విజయవంతం చేయాలని చూస్తున్నారు. ఇక సినిమా ఆగస్టు 14న మొత్తం కూడా పాన్ ఇండియా లెవెల్లో కూడా రిలీజ్ కాబోతుంది. ఇది ప్రస్తుతం పోలీస్ పేరెంట్ గ్రౌండ్లో ఉన్నటువంటి ఆ వార్డుకు సంబంధించి ఈవెంట్కి సంబంధించినటువంటి విశేషాలు. కెమెరామెన్ సాయి చంద్తో వెంకట్, 10 TV.